బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మలక్పేటలో మాస్ కాపీయింగ్ బయటపడింది. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మలక్పేట ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షా కేంద్రంలోనే పుస్తకాలు, సెల్ ఫోన్లు ముందు పెట్టి పరీక్ష రాశారు విద్యార్థులు. హైదరాబాద్ మలక్పేటలో మాస్ కాపీయింగ్ బయటపడింది. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మలక్పేట ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షా కేంద్రంలోనే పుస్తకాలు, సెల్ ఫోన్లు ముందు పెట్టి పరీక్ష రాశారు. అందులో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఒక్కసారిగా స్క్వాడ్ వస్తుందన్నటువంటి సమాచారం తెలుసుకొని ఆ పైనుంచి కిటికీలో నుంచి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ కూడా విసిరేశారు. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. ఆ కాలేజీ బయట ఆవరణలో స్కూల్ పైనుంచి ఎట్లా ఆ కాలేజీ పైనుంచి ఆ పై ఫ్లోర్ నుంచి పుస్తకాలు ఎట్లా కింద పడుతున్నాయో మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. మలక్పేట ఎంఎస్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. మలక్పేట ఎంఎస్ కాలేజీలో డిగ్రీ పరీక్షలు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలకు సంబంధించి అక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లో పడ్డ వాళ్ళందరినీ కూడా కాపీయింగ్ అలౌ చేశారు అక్కడ ఇన్విజిలేటర్లు. సో దాంతో వాళ్ళు నేరుగా పుస్తకాలు, నోట్బుక్స్, తర్వాత సెల్ ఫోన్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సబ్జెక్టు ఏవైతే ఆ క్వశ్చన్ పేపర్స్లో వచ్చాయో వాటిని పూర్తిగా మక్కి రాసేందుకు, పూర్తిగా కాపీ కొట్టడం కోసం అక్కడ మొత్తం పుస్తకాలన్నీ కూడా నేరుగా లోపలికి తీసుకెళ్లారు. స్క్వాడ్ వస్తున్నారు అని ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, స్క్వాడ్ వస్తున్నారని తెలియగానే వెంటనే పైనుంచి ఆ పుస్తకాలు, వాళ్ళు తీసుకుపోయిన స్లిప్స్ అన్నీ విసిరేశారు. సో దాంతో కింద నడిచి వెళ్తున్నటువంటి సామాన్య ప్రజలపైన ఆ బుక్స్, ఆ స్లిప్స్ అవన్నీ కూడా పడ్డటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ పై ఫ్లోర్ నుంచి, బిల్డింగ్లో పై ఫ్లోర్ నుంచి మొత్తం పుస్తకాలన్నీ ఎట్లా విసిరేస్తున్నారో మనం చూస్తున్నాం. పైనుంచి కింద పడిపోతున్నాయి, నేరుగా రోడ్డు పైన పడుతున్నాయి. అవన్నీ కూడా అంటే స్క్వాడ్ వస్తున్నారని వాళ్ళకి తెలియడంతో వాళ్ళు వెంటనే అప్రమత్తమయ్యారు. అందరూ మాస్ కాపీయింగ్కి పాల్పడుతున్నారు. ఆ సెంటర్లో పడ్డటువంటి విద్యార్థులు, ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్క్వాడ్ వస్తే వాళ్ళు పట్టుకుంటారేమో, తర్వాత డీబార్ చేస్తారేమో అన్నటువంటి కంగారులో, ఆ భయంతో పైనుంచి మొత్తం పుస్తకాలన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ ఫ్లోర్ నుంచి కింద పడేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రజలపైన ఆ పుస్తకాలు, స్లిప్స్ అవన్నీ పడ్డాయి. సో చూస్తున్నాం ఎన్ని బుక్స్ మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆ మలక్పేటలో ఉన్నటువంటి స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అక్కడ నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు అక్కడ మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారు. స్క్వాడ్ వస్తున్నారని తెలియగానే వెంటనే ఆ బుక్స్ మొత్తం పైనుంచి కింద విసిరారు. రోడ్డు పైన మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయి. కొంతమంది అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళపైన కూడా పడ్డటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సరే సాగర్. మలక్పేటలోని ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం. శుక్రవారం జరిగినటువంటి డిగ్రీ సెమిస్టర్ సంబంధించినటువంటి పరీక్షలు పెద్ద ఎత్తున ఒక మాస్ కాపీయింగ్ చేసినట్లుగా కూడా గుర్తించారు. పరీక్షా కేంద్రంలోనే పుస్తకాలు, బుక్స్ పెట్టి, సెల్ ఫోన్లు ముందు పెట్టి విద్యార్థులు పరీక్ష రాసినట్లుగా కూడా తెలుస్తోంది. స్క్వాడ్ వస్తుందన్న సమాచారంతో వెంటనే వాటిని బయటికి వేసిన ఈ విషయాలన్నీ కూడా కొన్ని వీడియోల్లో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కాలేజీలో కొంత ఆరోపణలు వస్తున్నాయి. మొదటి కూడా కాలేజీలో జరుగుతున్నటువంటి పరీక్షల్లో కూడా మాస్ కాపీ పెద్ద ఎత్తున జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. సో నిన్న జరిగినటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ పెద్ద ఎత్తున ఈ కాపీ చేసినట్లు కూడా గుర్తించారు. కుప్పలుగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కుప్పలుగా బుక్స్ అనేవి స్క్వాడ్ వస్తున్నటువంటి భయంతో విద్యార్థులంతా, ఎందుకంటే స్క్వాడ్ వస్తుందని ఇన్విజిలేటర్లు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది పైన ఇన్విజిలేటర్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీరంతా ఈ ముందస్తు సమాచారం మేరకే పాల్పడినట్లుగా కూడా గుర్తించారు. సో దీనిపైన ఇప్పుడు విద్యాశాఖ ఆరాధిస్తుంది. కాలేజీ విద్యా సంస్థల్లో మాస్ కాపీయింగ్ పైన పూర్తిస్థాయి దర్యాప్తు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా. సాగర్ అయితే మొత్తం పైనుంచి మొత్తం కింద పడుతున్నాయి, మొత్తం వర్షం కురిసినట్టే పడుతున్నాయి. ఇక్కడ మొత్తం పుస్తకాలు అవన్నీ కూడా రోడ్డు పైన వెళ్తున్న వారిపైన కూడా పడ్డాయి. అంటే నిర్వాహకులు ఏం చెప్తున్నారు మరి? వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్లో ఈ రకంగా మాస్ కాపీయింగ్ పాల్పడ్డారు, ఏకంగా మొత్తం బయటపడింది, ఆ విషయం అంతా బయటపడింది. పైనుంచి మొత్తం పుస్తకాలన్నీ పడుతున్న పరిస్థితి, మొత్తం గుట్టలుగా ఉన్నాయి. సో ఆ నిర్వాహకులు ఏమంటున్నారు? దీనిపైన ఏమైనా వివరణ ఇస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఆ విద్యా సంస్థల తరఫున ఇలాంటి స్పందించలేదు. సో దీనిపైన పూర్తి విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేసినారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ పరీక్ష నేపథ్యంలో దీనికి సెంటర్ కేటాయించారు. జనరల్ గా
విద్యా సంస్థలు కూడా సెంటర్స్ ఉంటాయి. అక్కడ ఇన్విజిలేటర్స్ తో పాటుగా కాలేజీ సిబ్బంది కూడా ఉంటారు. సో మరి ఇక్కడ ఏం జరిగింది అనేది దానిపైన కూడా కొంత తేలాల్సి ఉంది. మాస్ కాపింగ్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు క్లియర్ కట్ గా మనకు విజువల్స్ లో చూస్తే ఆధారాలు కూడా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రమేయంతోనే జరిగినట్లుగా కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. మనం చూసుకుంటే విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున బుక్స్ ని వాళ్ళు బయటికి విసిరిస్తున్న పరిస్థితి. అంటే ముందస్తుగా స్క్వాడ్ వస్తున్న సమాచారంతోనే ఇది అంతా చేసినట్లుగా కూడా గుర్తించారు. సో ఏది ఏమైనా ఈ ఘటనకు సంబంధించిన పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. విద్యా సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రోత్సాహంతోనే ఇది మాస్ కాపింగ్ అనేది జరిగిందా అన్న అంశం పైన కూడా దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. మలక్పేటలోని ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. ఒక్కసారిగా అంటే వాళ్ళ దగ్గర మొత్తం బుక్స్, నోట్బుక్స్, ఇంకా ఆ సబ్జెక్ట్ దేంట్లో అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటుందో ఆ స్లిప్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. సెల్ ఫోన్స్ ముందు పెట్టుకున్నారు. మొత్తం అక్కడ ఇన్విజిలేటర్స్ వాళ్ళని వదిలేశారు, కాపీయింగ్ చేసుకోండి అని వదిలేశారు. సో దీంతో నేరుగా బుక్స్ అన్నీ పట్టుకుపోయి వాళ్ళ టేబుల్ పైన పెట్టుకొని చూసుకుంటూ మొత్తం రాస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా స్క్వాడ్ వస్తున్నారు అని తెలియడంతో వాళ్ళని అప్రమత్తం చేశారు ఇన్విజిలేటర్లు. దీంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక వెంటనే పైనుంచి ఆ పైన ఉన్నటువంటి ఫ్లోర్ నుంచి మొత్తం ఆ బుక్స్ మొత్తం కింద పడేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా బుక్స్ మనం చూసినాం, గుట్టలు గుట్టలుగా ఆ బుక్స్ అన్ని కింద పడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ బుక్స్, ఆ నోట్ బుక్స్ అవన్నీ కూడా గాల్లో ఎగురుకుంటూ రోడ్డు పైన వెళ్ళేటువంటి వాళ్ళపైన, వాహనదారులు కావచ్చు, పాదచారులపైన పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం గుట్టలుగా అక్కడ అద్దెలుగా ఆ బుక్స్ పడ్డటువంటి పరిస్థితి. సో ఎంఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మలక్పేటలో ఉన్నటువంటి ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీలో ఈ మాస్ కాపీయింగ్ జరిగింది. సో దీనిపైన విద్యాశాఖ అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోబోతున్నారు.